పండగొస్తే పెద్ద హీరోలు కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ తో సర్ప్రైజ్ చేస్తారు. కానీ క్రిస్మస్ కి మాత్రం చిన్న హీరోలు కొత్త సినిమా అనౌన్స్మెంట్స్ తో కళకళలాడిపోయారు. ఓవైపు నితిన్, మరోవైపు జాతిరత్నం నవీన్ పోల్శెట్టి. యంగ్ హీరోస్ లో నవీన్ పోల్శెట్టి కామెడీకి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే కామెడీ జానర్ లోనే మూవీస్ ని ఆచితూచి చేస్తుంటాడు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి మూవీస్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. మూవీ పేరు అనగనగా ఒక రాజు. 2 ఏళ్ల క్రితమే ఈ సినిమా గురించి అనౌన్స్ చేశాడు నవీన్ పోల్శెట్టి. ఇప్పుడు గ్యాప్ తర్వాత ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ముందు శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవికి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పల్లవికి మాత్రం టాలీవుడ్ అంటేనే ఇష్టం. బాలీవుడ్ నుంచి, కాలీవుడ్ నుంచి, మాలీవుడ్ నుంచి ఆఫర్స్ అంది వస్తూ ఉన్న పల్లవి మాత్రం తెలుగు సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలను కమిట్ అవుతోంది. గార్ఖీ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకొని ఇప్పుడు చాలా చిత్రాలు చేస్తోంది సాయి పల్లవి. రీసెంట్ గానే తమిళంలో అమరన్ పేరుతో బిగ్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. అటు బాలీవుడ్ లో రణబీర్ రాముడిగా తెరకెక్కుతున్న రామాయణంలో నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో చాలా బిజీగా మారుతోంది. ముందు కథకు ప్రాధాన్యం ఇస్తుంది, ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం చూస్తుంది. ఈ రెండూ సరిపోతే హీరో, దర్శకుడు కాంబినేషన్ చూసుకొని డేట్స్ ఇచ్చేస్తుంది పల్లవి. తెలుగులో తండేల్ తర్వాత ఇప్పుడు నితిన్ తో జోడీ కట్టేందుకు సాయి పల్లవి రెడీ అవుతోంది. బలగం దర్శకుడు వేణు తెరకెక్కించబోతోన్న కొత్త చిత్రం ఎల్లమ్మ మొదట నాని కోసం కథను రెడీ చేశాడు. కానీ ఇప్పుడు ఈ కథలోకి నితిన్ అడుగు పెడుతున్నాడు. ఎల్లమ్మ పాత్రలోకి సాయి పల్లవి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంతో మరో తెలుగు చిత్రానికి పల్లవి డేట్స్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఆ డీటెయిల్స్ రివీల్ కానున్నాయి. కంగువా లాంటి డిజాస్టర్ చూసిన తర్వాత సూర్య ఇప్పుడప్పుడే బయటకు వస్తాడని ఎవ్వరూ ఊహించరు. కాలీవుడ్ కు మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అనుకుంటే కాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది కంగువా. కానీ సూర్య మాత్రం రిజల్ట్ ని లైట్ తీసుకున్నాడు. సేమ్ స్పీడ్ లో కొత్త సినిమాని తీసుకొస్తున్నాడు. కొత్త సినిమాలో సూర్య లుక్ కంగువా కంటే పవర్ఫుల్ గా ఉంది. నవంబర్లోనే కంగువా రిలీజ్ అయింది. కేవలం 100 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. మరో హీరో అయితే గ్యాప్ తీసుకునేవాడు. కానీ సూర్య గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తాను అంటున్నాడు. ప్రయోగాలు, పీరియాడికల్ మూవీస్ ని పక్కన పెట్టి స్ట్రెయిట్ గా గ్యాంగ్స్టర్ మూవీతో తిరిగొస్తున్నాడు. అదే రెట్రో సినిమా. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాపై క్రేజ్ క్రియేట్ అయిపోయింది. అందుకు కారణం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు హీరోయిజం ను అతను ఎలివేట్ చేసే విధానం. వచ్చే వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ కొత్త కాంబినేషన్ కి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ హీరోలు ఎప్పటికప్పుడు సరికొత్త టార్గెట్స్ చేస్తూ వెళ్తున్నారు. ఒకప్పుడు బాహుబలి బాలీవుడ్ కు 500 కోట్ల క్లబ్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు పుష్పరాజ్ 700 కోట్లను పరిచయం చేశాడు. రేపో మాపో 800 కోట్ల క్లబ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మళ్ళీ ఏ హిందీ హీరో వచ్చి ఈ క్లబ్ ని బద్దలు కొడతారో చూడాలి. ఎప్పుడో 2017లో బాలీవుడ్ బిగ్ స్టార్స్ టార్గెట్ 300 కోట్లు ఉండగా బాహుబలి 2 రిలీజ్ అయి హిందీలోనే 400 కోట్ల క్లబ్ ని, అలాగే 500 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేసింది. లాస్ట్ ఇయర్ పఠాన్ కి వచ్చే వరకు బాలీవుడ్ హీరోలు 500 కోట్ల క్లబ్ ని టచ్ చేయలేకపోయారు. పఠాన్ తర్వాత మాత్రం హిందీ ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా, అంటే గదర్ 2, జవాన్, యానిమల్ మూవీస్ కూడా 500 కోట్లు దాటి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన స్త్రీ 2 హిందీ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. ఓ హారర్ కామెడీ మూవీ నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో ఈ చిత్రం వసూళ్లు 600 కోట్లు దాటాయి. బాలీవుడ్ లో ఒక సినిమా 600 కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఆగస్టు 15న స్త్రీ 2 రిలీజ్ అయింది. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హిందీ ఇండస్ట్రీ రేంజ్ 600 కోట్లకు చేరిందని వాళ్ళు సంబరపడిపోయారు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పుష్పరాజ్ వచ్చి జస్ట్ 20 రోజుల్లో స్త్రీ 2 కలెక్షన్స్ ను క్రాస్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ 700 కోట్ల క్లబ్ ను పరిచయం చేశాడు. త్వరలో 800 కోట్ల క్లబ్ ను కూడా పరిచయం చేస్తానంటున్నాడు. బాహుబలి 2, పఠాన్, జవాన్, RRR, కల్కి లాంటి చిత్రాలు వరల్డ్ వైడ్ 1000 కోట్లు రాబట్టాయి. కానీ ఒక్క నార్త్ మార్కెట్ లోనే 1000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే 700 కోట్లు దాటాయి. కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 వసూళ్లను పుష్ప 2 అధిగమించింది. అదే స్పీడ్ లో హిందీ ఇండస్ట్రీకి 700 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేయడం అయిపోయింది. సినిమా రిలీజ్ అయి 20 రోజులవుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప స్పీడ్ తగ్గ
తగ్గడం లేదు. నార్త్ మార్కెట్ లో ఈ చిత్రం ప్రతిరోజు 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబడుతోంది. వీకెండ్ లో 20 కోట్లు దాటుతోంది. పైగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ కలిసొస్తుండటంతో పుష్ప సీక్వెల్ 800 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ కి మొదటి 100 కోట్ల వసూళ్ల సినిమాని ఆమిర్ గజ్నీ చిత్రంతో అందించాడు. ఆ తర్వాత 3 ఇడియట్స్ తో 200 కోట్ల క్లబ్ ని తానే చూపించాడు. ఆ తర్వాత పీకే 300 కోట్ల వసూళ్లు చూసింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత హిందీ ఇండస్ట్రీ ఫస్ట్ టైం 400 కోట్లు, 500 కోట్లను చూసింది. ఈ ఏడాది మళ్లీ స్త్రీ 2తో 600 కోట్లు, ఇప్పుడు పుష్ప 2తో 600 కోట్లు, 700 కోట్లు చూసింది హిందీ ఇండస్ట్రీ.